ఓల్డ్ ఫ్రీ ఫైర్ నా బయోలో ఇస్తామా, యూట్యూబ్ ఛానల్ బయోలో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. 600 MB అవుతుంది, ఓకేనా. దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత నేను ఎలా ప్రాసెస్ చేస్తున్నానో అలాగే చేయండి, ఓపెన్ అవుతుంది మీకు, ఓకే. ముందుగా అయితే మీరు ఒక జెడార్జ్ అనే యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇచ్చిన లింక్ తోటి అదే ఫ్రీ ఫైర్ ఓల్డ్ ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇలా ఫైల్ చూపిస్తుంది, పైన ఫ్రీ ఫైర్ ఏపీకే అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ అని నొక్కండి. ఇన్స్టాల్ నొక్కిన తర్వాత గేమ్ అయితే ఓపెన్ అవుద్ది మామ, కానీ ఇలా చూపిస్తుంది అనమాట. మీరు మళ్ళీ జెడార్జ్ యాప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆండ్రాయిడ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కితే మళ్ళీ దాన్ని అలాగే నొక్కితే ఇక్కడ దాన్ని ఒక్క నిమిషం అలాగే ఉండండి, అక్కడ ఓపెన్ అవుద్ది అనమాట. ఇలా ఓపెన్ కాగానే మళ్ళీ దాన్ని క్లిక్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయండి. అదే ఎక్స్పర్ట్ అని ఉంటుంది చూడండి, దాన్ని నొక్కితే ఎక్స్పర్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది అనమాట. పైన చూపిస్తుందిగా, పైన సింబల్, దాన్ని నొక్కితే డివైస్ స్టోర్ అని ఉంటుంది, దాన్ని నొక్కండి. మీ ఏ ఫైల్ అయినా నొక్కి దాన్ని ఇలా కిందకి చూపిస్తుంది చూడండి అక్కడ ఆప్షను, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. దాన్ని ఏమి టచ్ చేయకండి, అది అయిపోయిద్ది. అది అయిన తర్వాత మళ్ళీ దాన్ని లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ పైకి చూపిస్తుందిగా, ఆ బటన్ నొక్కితే ఇక్కడ డివైస్ స్టోర్ని నొక్కండి ఇంకోసారి. ఇక్కడ ఆండ్రాయిడ్ అని చూపిస్తుందిగా, దాన్ని నొక్కి అలాగే దాన్ని నొక్కండి. నొక్కిన తర్వాత అక్కడ ఫ్రీ ఫైర్ ఏపీకే కనిపిస్తుంటుంది, దాన్ని నొక్కి ఇక్కడ కింద ఉంటుంది చూడండి, దాన్ని నొక్కితే ఇప్పుడు పేస్ట్ అయ్యొద్ది అనమాట. కాసేపు అలాగే ఉండండి, దాన్ని ఏమి టచ్ చేయకండి. అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాల్సిన పని లేదు, బ్యాక్ వెళ్ళి గేమ్లోకి వెళ్ళిపోండి, ఓపెన్ అయిపోయిద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇలా అప్డేట్ అంతా ఉంటుంది, అప్డేట్ ఇలా నొక్కితే అప్డేట్ అయిపోయిద్ది. అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫేస్బుక్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అని నొక్కండి, ఏం కాదు. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని అడిగిద్ది, మళ్ళీ ఇక్కడ కనిపిస్తుందిగా ఇదే చేయండి, లేకపోతే నేను ఇస్తాను ఇప్పుడు మీకు వేరేది కొత్తగా. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ లింక్ బయోలో కానీ ఇస్తామా, వెళ్ళండి, క్లిక్ చేయండి. నేను ఎలా చేస్తున్నానో స్టెప్ బై స్టెప్ అలాగే చేస్తే మీకు ఖచ్చితంగా ఓపెన్ అయ్యిద్ది. ముందుగా ఇక్కడ ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది కానీ ఇలా వచ్చిన తర్వాత అక్కడ కీ అని ఉంటుంది, క్రియేట్ జనరేట్ చేసుకోవాలి మనం ముందుగా. దాన్ని నొక్కితే ఇంకోసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ దాన్ని ఇలా నొక్కండి. వెరిఫై అయిన తర్వాత ఇలా నొక్కితే మళ్ళీ నేను స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తానో అలా చేస్తే పక్కా ఓపెన్ అయ్యిద్ది మామ. ముందుగానే చెప్తున్నా, కొంచెం తప్పు జరిగినా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. ఇలా నొక్కితే మళ్ళీ వస్తుంది, ఆగండి. సెకండ్స్ పడిద్ది. సెకండ్స్ కంప్లీట్ అవ్వగానే ఇలా స్క్రోల్ చేస్తే కొంచెం ఇక్కడ చూపిస్తుంది అనమాట లింక్, దాన్ని నొక్కితే ఇక్కడ మనకి జనరేట్ అయిన కీ ఇక్కడ చూపిస్తుంది. తొందరగా కాపీ చేసుకోవాలి, లేకపోతే వెళ్ళిపోయిద్ది అనమాట. కాపీ చేసుకున్న తర్వాత కాసేపు వెయిట్ చేయండి, అదే ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ నొక్కండి అనమాట. మీ ఐడి పాస్వర్డ్ ఏం కావాలో అదంతా ఇస్తే మళ్ళీ కీ అక్కడ యాడ్ చేయండి కీని. ఇక్కడ వెరిఫై చేసి ఇక్కడ నొక్కి ఇలా క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది, దాన్ని నొక్కితే అంతే క్రియేట్ అయిపోయింది. ఓకే, బాయ్.